నిన్న ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి గారిని మొదలుకొని చాలామంది మంత్రులందరినీ కలిశాం. ప్రధానమైన ఉద్దేశం రాష్ట్ర సమస్యలన్నీ కూడా ఒకసారి చర్చించి వారి దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి, ఎలాంటి సమస్యలు రాష్ట్రం ఫేస్ చేస్తుందో అవన్నీ కూడా వివరించారు. అదే సమయంలో ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయం కూడా ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ ఒకసారి వారికి రీఎన్ఫోర్స్ చేశాం. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే స్కీమ్స్ కూడా ఎక్కడా ఉపయోగించుకోకుండా పోవడం, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వేరే పర్పస్లకు డైవర్ట్ చేసి యూసేజ్ ఇవ్వకపోతే నెక్స్ట్ రిలీజ్ చేయకుండా పోయే పరిస్థితులు కూడా అన్నీ కూడా కూలంకుషంగా వారికి వివరించాను. ఇంకొక పక్క కడాన రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన సాగిందంటే, స్వచ్ఛ భారత్ గురించి ప్రధానమంత్రి గారు అందరూ మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెగసీ గార్బేజ్ 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలుగా, అంటే గార్బేజ్ కూడా తీయకుండా ఎక్కడికక్కడ చెత్త మీద పన్నేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మధ్యలోపట్నం పోతే నేనే షాక్ అయ్యాను. 4 రోడ్స్ జంక్షన్ అక్కడుండే ఆంధ్ర కాలేజ్ దగ్గర పెద్ద గుట్ట ఉంది గార్బేజ్. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇలాంటిది రాష్ట్రం మొత్తం తిరుపతిలో నిన్నపోతే మున్సిపల్ కమిషన్ వస్తే మీ దగ్గర గార్బేజ్ ఎంత ఉందంటే 2,50,000 మెట్రిక్ టన్నులు గార్బేజ్, లెగసీ గార్బేజ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా కొన్ని విషయాల్లో వారు చూపించారో కూడా థ్యాంక్స్ చెప్పాను. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొంత డబ్బులు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి. ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది. కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందులో డయాఫామ్ వాల్, మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం, దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం. అదే మరి టోటల్గా ఫేజ్ 1కి 12,500 కోట్ల దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి. వీరిని తొందరలో పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన అమరావతి, ఏదైతే అమరావతి వరల్డ్ బ్యాంక్ రావడం, అప్రైజల్ చేయడం, ఫేజ్ 1లో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. దీనివల్ల పనులు అక్కడ కూడా ముమ్మరంగా స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అన్ని పనులు కూడా రాబోయే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా. ఇది కూడా ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తాం. అదే సమయంలో ఒక పక్క ఈరోజు జరిగినటువంటి విధ్వంసాన్ని ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకుంటూనే అదే మాదిరిగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. అది కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో ఇంకొక పక్కన చాలా క్లియర్గా 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ కింద $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద సాధించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్లాన్స్ అని తయారు చేశాం. నవంబర్ 1కి దీన్ని రెడీ చేసుకుంటాం.
అదే సమయంలో ఇవి కాకుండా నేషనల్ హైవేస్ ఉంటే అవన్నీ వరకు ఆ లిస్టర్తో ఇచ్చాను, అవన్నీ క్లియర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే PMUY కింద గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ముందుగా ఇచ్చాం. దానివల్ల దగ్గర 65 లక్షల గ్యాస్ కనెక్షన్లకి మనకు రావాల్సిన సబ్సిడీ రావడం లేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బిలో పావర్టీలో ఉన్నారు కానీ మనకు గ్యాస్ సబ్సిడీ రావడం లేదు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వారికి. ఇవి కాకుండా ఇంకా ఏదైతే మిగిలిన జరిగిన విషయాలన్నీ కూడా వారికి క్లారిటీ ఇచ్చి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. చాలా వరకు ఆయన సానుకూలంగా అన్ని విధాల హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాం. ఇదే సహకారం భవిష్యత్తులో ఉంటుందని వారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అది అయిన తర్వాత నిన్న అశ్విని వైష్ణవ్ ఇక్కడికి వచ్చారు. వారితో 2 విషయాలు కూలంకుషంగా నేను మాట్లాడాను. ఒకటి రైల్వేస్లో మీరు చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్, దీనికి ల్యాండ్ ఇవ్వలేక 5 ఏళ్ళుగా కాలయాపన చేశారు. నేను వచ్చిన వెంటనే 2-3 సార్లు చెప్పాను, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం, ల్యాండ్ చూపించాం. వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై వరకు అన్నీ ఇచ్చి నౌ ల్యాండ్ ఈజ్ క్లియర్డ్. డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకు వచ్చారు. ఒక సమస్యని జటిలం చేశారు, ఆ సమస్యని పరిష్కారం చేశాం. అదే మాదిరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి కూడా ఒప్పుకున్నారు. అది కూడా వర్క్ సాగుతూ ఉంది. ఒక సమస్యని పరిష్కారం చేయగలిగాం, జటిలమైన సమస్యని పరిష్కారం చేసుకోగలిగాం. తొందరలోనే ఫౌండేషన్ వేస్తారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఔరా నుంచి చెన్నై ఎట్లయితే నేషనల్ హైవే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ 4 లేన్ ఉందో ఇప్పుడు ఉండే 2 లేన్ని 4 లేన్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ కూడా, ఎలక్ట్రికల్ లైన్స్ కూడా పెడుతున్నారు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వస్తాయి మనకు. 4 లేన్స్ వచ్చినప్పుడు ట్రైన్ మూమెంట్ పెరుగుతుంది, గూడ్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అవసరమైతే మన సిటీ టు సిటీ నమో భారత్ కింద 200 కిలోమీటర్ల లోపల ఉంటే ఈ ట్రైన్స్ వేసుకుంటాం. అక్కడ మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, తడ వరకు ప్రతి ఒక్క టౌన్ కూడా కనెక్ట్ అవుతుంది. టోటల్ కోస్టల్ అంతా కూడా కనెక్ట్ అవుతుంది. దీంట్లో నమో భారత్ 200 కిలోమీటర్లకు వేసుకుంటే షటిల్స్ కింద ఈజీగా వస్తాయి. వందే భారత్ 600 కిలోమీటర్ల వరకు చైర్ కార్ వస్తుంది. నైటే ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే స్లీపర్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా పెట్టి వీలైనంత వరకు ఎక్కువ ట్రైన్ మూమెంట్ పెడితే ఆ ఏరియాలో ఎకనామిక్ డెవలప్మెంట్, పోర్ట్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు అక్కడికి రావడం కానీ చాలా వరకు ఈజీగా ఉంటుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇది కాకుండా ఇంకొక పక్కన అమరావతి నుంచి మనకు విజయవాడ నుంచి అమరావతి ఆ రైల్వే లైన్ నుంచి క్యాపిటల్కి తీసుకురావడానికి ఎప్పటి నుంచి అడిగాం. అది యాక్ట్లో కూడా ఉంది, దాన్ని కూడా ఒప్పుకున్నారు, శాంక్షన్ చేశారు. అమరావతి నుంచి విజయవాడకు ఆ సర్క్యులర్ రోడ్ ఇది రింగ్ వస్తే ఈ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కాకుండా మచిలీపట్నం నుంచి రేపల్లి కనెక్టివిటీ, ఒక పోర్ట్కి ఒక మెయిన్ లైన్కి కనెక్టివిటీ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వరకు కనెక్టివిటీ వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని కూడా కనెక్టివిటీ చేయమన్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు బుల్లెట్ ట్రైన్, నార్త్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ చేశారు, కొన్ని కాలం అహ్మదాబాద్ టు ముంబై, అలాంటి సౌత్ ఇండియాలో కూడా చేయడానికి నెక్స్ట్ ఫేజ్లో పెట్టారు. తర్వాత ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నారు. ఇప్పుడు దీని మీద నేను కోరింది ఏంటంటే 4 సిటీస్ కవర్ చేస్తుంది.
హైదరాబాద్, అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. ఈ 3 సిటీలు 3 కోట్ల జనాభా, 1 crore ప్లస్ ఉంటుంది. అమరావతి 40-50 లక్షలు ఉంటుంది, అది కూడా 1 కోటి అవుతుంది. 4 ఎకనామిక్ హబ్స్ని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, మూమెంట్ ఈజీ అవుతుంది. దీస్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 2026కి ఇది వర్క్ స్టార్ట్ కావచ్చు. ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. ఇంకొక పక్కన రైల్వే స్టేషన్స్ అన్నీ, మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఒక 70-75 దాకా ఏదైతే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో ఇవన్నీ స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అవి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నాయి. అది కూడా ఒకసారి ఆయన బ్రీఫ్ చేయడం, దాన్ని తొందరలో కంప్లీట్ చేయాలని నేను స్పష్టంగా వారిని కోరాను. ఇది కాకుండా నర్సాపూర్ నుంచి మచిలీపట్నం, రేపల్లి నుంచి బాపట్ల, ఇప్పుడు నేను చెప్పాను, ఈ లైన్ కూడా వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మిగిలినటువన్నీ ఏదైతే ఉన్నాయో, అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, మొత్తం రైల్వే బడ్జెట్తోనే ఒకప్పుడు షేర్ అడిగేవాళ్ళు, అవి కూడా ఇవ్వలేవని చెప్పాం. ఇప్పుడు మొత్తం వాళ్ళే కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చారు. అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇది రైల్వే బడ్జెట్తోనే, రైల్వే ఖర్చుతోనే పూర్తి చేస్తారు. ఇంకొక పక్కన మనకు నడికూడి, శ్రీకాళహస్తి, అదే మరిగా కోటిపల్లి, నర్సాపూర్, ఇలాంటి ఒక 5-6 లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ అయితే ముందున్న దాన్ని అలైన్మెంట్ మార్చి కడప టు బెంగళూరు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం మార్చాల్సిన అవసరం ఉంది. దీనికి మాత్రం కొంత మ్యాచింగ్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దానికి కూడా ఏ విధంగా చేసి ముందుకు పోతాం. దీనివల్ల రాష్ట్రంలో దగ్గర ఇప్పటికీ నేను చెప్పినట్టు బుల్లెట్ ట్రైను, 4 లేన్ ఇవి కాకుండా దగ్గర ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్లే ఒక 75,000 కోట్లు ఉన్నాయి. ఈ 75,000 కోట్ల ఖర్చు పెడితే ఒక ఊపు వస్తుంది. తర్వాత మీకు బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్లో తీసుకునే అవకాశం వస్తుంది. ఇది మెయిన్గా రైల్వేస్ సంబంధించి ఆయనతో మాట్లాడాను. ఇది కాకుండా ఆయన ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మంత్రి కాబట్టి ఎలక్ట్రానిక్స్కి నేను ఆయన కోరింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిల్లిట్, ఐటీ స్కిల్స్ కానీ డిజిటల్ లిటరసీ ప్రమోట్ చేయడానికి ఒక సెంటర్ పెట్టమన్నాం. దానికి ఒప్పుకున్నాడు. అది ఒకటి వస్తుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీరు కూడా వర్కౌట్ చేయండి, నేను కూడా ప్రమోట్ చేస్తా అన్నారు. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. వీలైతే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడంతా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. లాభ నష్టాలు చూసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్క ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ టు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి హైటెక్ దీంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దీనికి కూడా ముందుకు వచ్చారు. అవి కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. డేటా ఎంబసీ, ఇప్పుడు డేటా సెంటర్స్ అనేటివి భవిష్యత్తులో చాలా ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఆ డేటా సెంటర్లో మనకుండే రూల్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతారనే భయం కూడా ఉంది పెద్ద కంపెనీస్కి. రెండవ పక్కన ఈరోజు కొన్ని కంట్రీస్ కూడా ఆల్టర్నేటివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కంట్రీస్ వచ్చినప్పుడు, సావరన్ కంట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకు డేటా సెక్యూరిటీ కానీ ప్రైవసీ కానీ కొంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కొన్ని విషయాలు చెప్తే మీకు ఏం కావాలో రాసిమ్మన్నారు. ఈ సెడ్ విల్ వర్క్ ఇట్ అవుట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది వస్తే ఇప్పుడు అదాని డేటా సెంటర్ రెడీగా ఉంది, 500 మెగావాట్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వీక్ నాకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఎప్పుడో ప్రారంభించాం, దాన్ని కూడా అటు ఇటు మార్చి కంపజేశారు. అది కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇది కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి క్లౌడ్లో నాలెడ్జ్ అంతా ఉంటుంది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పర్ఫెక్ట్గా ఉపయోగించడం. ఇంకొక పక్క హిస్టారికల్ డేటా లేకపోతే ఒక డేటా అక్కడ ఉంటే రియల్ డేటా అంటే వర్చువల్ డేటా డ్రోన్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, సీసీటీవీ కెమెరాల ద్వారా కలెక్ట్ చేయగలిగితే రెండు ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం ఆప్టిమమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రైట్ నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడుతుంది.
అంటే మన డెసిషన్స్ అన్నీ 90% ఎక్యురసీ వస్తాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ వచ్చేసాడు, అది 92% ఇప్పుడు ఎక్యురసీ వచ్చేది. దాన్ని వాడడం మొదలు పెడితే 95-98%కి వెళ్తుంది. నవ్ ఐఎమ్ థింకింగ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ హౌ టు ఇంటిగ్రేట్. గవర్నమెంటే కాదు, ప్రైవేటే కాదు, ప్రతి ఒక్కరికి డేటా పెట్టి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయమని, ఒక ఎకో సిస్టమ్, న్యూ ఎంటర్ప్రెన్యూర్స్, నాలెడ్జ్ ఎకానమీలో ఏం చేయగలుగుతారు, ఎట్లా స్కేలింగ్ చేసుకోగలుగుతారు. మీరు ముందు ఇక్కడ నేను డేటా అంతా పెడతాను, యూస్ కేసెస్ ఏమున్నాయని పెడతాను. ఈ మంత్లోనే 22, 23 ప్రపంచంలో ఉండే డ్రోన్స్ అన్నీ తీసుకొచ్చి, యూస్ కేసెస్ అనేది తీసుకొచ్చి, సీసీటీవీ కెమెరాల్లో కూడా యూస్ కేసెస్ ఏమున్నాయి కూడా తీసుకొచ్చి, సెల్ ఫోన్లో కూడా వాడుతూ, ఏ నాలెడ్జ్ అయితే మీకు మనం దీంట్లో ఉందో, క్లౌడ్లో ఉందో, ఆ నాలెడ్జ్ కూడా తీసుకొని ఇప్పుడుండే యూస్ కేసెస్ తీసుకొని నెక్స్ట్ యూస్ కేసెస్కి ఛాలెంజెస్ వదిలిపెడుతున్నాం. స్టార్టప్కి స్కూల్స్ అందరిని పిలుస్తాం, కాలేజీలో పిలుస్తాం, పిల్లలందరినీ, ఫ్యాకల్టీ పిలుస్తాం. ఒక 100, 200, ఒక 500 యూస్ కేసెస్ తయారు చేస్తాం. ఇవన్నీ ఉన్నాయి, మీరు తయారు చేయండి, డెమాన్స్ట్రేషన్ రండి, మీరు బాగా చేస్తే మేము వాడతాం, మేము వాడిన తర్వాత నువ్వు మార్కెటింగ్ చేసుకో. దానికి కావాలంటే మళ్ళీ మీ అందరికీ ఒక స్టార్టప్ కంపెనీ కింద, ఎంఎస్ఎంఈ కింద నేను క్యాపిటల్ ఇస్తాను, సీడ్ క్యాపిటల్ ఇస్తాం. ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ ది ఫ్యూచర్. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్క దాన్ని ఇన్వాల్వ్ చేసి రియల్ టైమ్ సొల్యూషన్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ వాంట్ టు ప్రొవైడ్. దట్ ఈస్ ది వర్క్ వీఆర్ డూయింగ్. ఐ ఆస్క్ హిమ్ టు కమ్. ఆయన ఏమన్నా అంటే మా వాళ్ళు పంపిస్తాను, మీరు చేసిన తర్వాత మేము ఫాలో అవుతామంటున్నారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఐ వాంట్, ఇప్పుడు ఎన్ని స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు ఒకసారి చూస్తే ఆధార్ ఉంది, ఆధార్ ఐడెంటిఫికేషన్, ఫార్మర్స్కి డబ్బులు ఇస్తున్నారు, అది ఫార్మర్కి ఇచ్చే బెనిఫిట్. ఆయుష్మాన్ భారత్ ఉంది, ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు ఉంది. ఆల్ స్టూడెంట్స్ క్యారియర్ కింద ఆధార్ అనే ఒక కార్యక్రమం, ఆధార్ ఏదో ఒకటి ఉంది, ఆధార్ ఉంది. ఆ ఆధార్లో ఏమవుతుందంటే క్యారియర్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాదు, పుట్టినప్పటి నుంచే పెట్టుకుంటే అతను ఉద్యోగం వచ్చే వరకు ఏం చదువుతున్నాడు, ఏ కోర్సు చదువుతున్నారో చూసుకున్న తర్వాత, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడికి 25-22 ఏళ్ళ తర్వాత కానీ మార్కెట్లోకి వస్తే అప్పుడు ఏ కోర్సెస్ అవసరం, ఏ స్కిల్స్ అవసరం ఇప్పటి నుంచి ప్లాన్ చేయొచ్చు. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ప్లాన్. హెల్త్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే హెల్త్ ఆఫ్ ది నేషన్ వీ కెన్ అనలైజ్.